రైట్ వికారాబాద్ నుంచి మరి నేతలు కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి సార్. మన ప్రచారం ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క గెలుపు ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం. మెజారిటీ ఎంత అనేది ఇంకా 2 రోజుల్లో చూసుకోవాలి. గెలుపు ఖాయం అయిపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేమే గెలుస్తాం, మరి ఇక్కడ గెలిచేది మేమే, మా అడ్డా ఇది, మా జూబ్లీ హిల్స్ అడ్డా మేమే, స్థానికులు మేమే అని చెప్తుంది కదా. అంటే ప్రతి పార్టీ మేమే గెలుస్తామని చెప్తారు, కానీ ప్రజల స్పందన కానీ, ప్రజల రిసీవింగ్ కానీ, ప్రజలకు వాళ్ళకి చేసిన సేవ సర్వీస్ అనుకోండి, వాళ్ళ క్యారెక్టర్ అనుకోండి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రజలు ఓటింగ్ చేస్తారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా గెలవబోతుంది. అంటే మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఒక 2 days చెప్తాడు, 2 రోజులు చెప్తాడు. 2 రోజులు ఎడిటింగ్ తెలుస్తుంది, మనకి మీడియా తెలుస్తుంది, కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారు? అంటే సర్వే మనకి ఇప్పుడు వచ్చేసి సర్వే పోల్ ఉన్నాయి, అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి కదా. మరి మీరు కూడా సర్వే చేయించుకున్నారు, కేసీఆర్ గారు కూడా ఒక ప్రీ సర్వే చేయించారు కదా పోలింగ్, దానికి సంబంధించి ఎలా ఉందంటారు? పరిస్థితి చాలా బాగుంది, గెలవబోతున్నాం మేము. ఎంతనో మెజారిటీ అనేది 2 days లో చెప్తాం. ఇప్పుడు మనకి అభ్యర్థికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అంటూ కూడా బయట వినిపిస్తుంది, బయట లీకులు వినిపెడుతున్నాయి. మరి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంటూ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎట్లా తీసుకోవచ్చు అంటారు వ్యాఖ్యలు? క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసినా ప్రజలు నమ్మాలగండి. ప్రజలకు వాస్తవంగా వాళ్ళు అనుభవించిన పరిస్థితులు ఏ పరిస్థితిలో ఉందో చూసుకొని వాళ్ళ పట్ల ఇరువురు అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థి యొక్క ప్రవర్తన ఎట్లుంది, బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క ప్రవర్తన ఎట్లుంది అని చూసి అంచనా వేసుకొని వాళ్ళు ఒక ఒపీనియన్కి వస్తారు. అంతేగాని మేము అసాసిన్ చేస్తే అసాసిన్ అయిపోడు, వాళ్ళు మమ్మల్ని అసాసిన్ చేస్తే మేము అసాసిన్ చేసేవాడు అయితే రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనము ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇంతకుముందు కూడా వ్యాఖ్యలు చేశారు కదా పొన్నం గారు మీ యొక్క అభ్యర్థిని మరి ఏడుస్తున్న క్రమంలో మరి మరోలా కామెంట్ చేసిన పరిస్థితి. మీరు కామెంట్ చేసిన తర్వాత దాన్ని మమ్మల్ని చేయలేదు అనుకుంటే ఎలా తీసుకుంటారు మీరు? ఈ అంటే వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అండి. ఎవరైనా భర్త చనిపోతుంటే దుఃఖంలో ఉన్నప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు భావోద్వేగంతో గుర్తొచ్చి భావోద్వేగంతో కంటబడి తడిపెట్టిన సందర్భాలు అందరికీ ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ భార్య లేడేవాళ్ళ అండి, అది అట్లా అదే విధంగా ఏడ్చింది. దాన్ని కూడా నీచంగా వీళ్ళు ఆలోచన చేసి దాని మీద కామెంట్ చేయడం అనేది వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం. రైట్. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ కానీ మరి బీజేపీ కానీ ఇక్కడ పెద్దగా చేసింది ఏం లేదు, మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్న ఎమ్మెల్యే అంటూ కూడా చేస్తున్న ఆరోపణల మీద మీ యొక్క స్పందన? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? 22 నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ నగరంలో చేయలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు పూర్తి అయితే వాళ్ళ రిబ్బన్ కట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ సొంతంగా ఏది కూడా చేసినా పాపాన పోలేదు ఇప్పటిదా. ఇప్పుడు అధికార పార్టీ కూడా ఐ మీన్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది, మరి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉంది అంటూ కూడా బయట లీకులు వినపడుతున్నాయి. మీకు వినపడ్డాయంటారా? వినపడ్డాయి, కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ఎంతగా ఏసంగా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఓటుకు 2500 పంపిణీ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తుండ్రు, పోలీస్ స్టేషన్లో తీసుకుపోతుండ్రు, కొంతమంది ఇండ్ల ముందు బుల్డోజర్ పెడుతుండ్రు, మీరు ఇల్లు కూలగొడతాం, మీరు వచ్చి సైలెంట్గా మాకు పనిచేయండి అని. ఇట్లా అనేక రకాల చెత్త ప్రయోగాలు అన్నీ చేస్తూనే ఉంది. ఎంత చేసినా కానీ బీఆర్ఎస్ పెట్టి గెలుపుని ఆపలేవు. నువ్వు ఎంత అధికార దుర్వినియోగం చేసినా మమ్మల్ని అడ్డుకోలేవు. అంతిమంగా మరి జూబ్లీ హిల్స్ ఓటర్లకి మీరు ఇచ్చే పిలిపేంటి అంటారు? ఇప్పుడు 10 ఏళ్ల వికాసం కావాలన్నా 2 ఏళ్ల విధ్వంసం కావాలన్నా అనేది మన జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది, కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారో వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మరి సుధిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు గెలిచేది మేమే అంటూ, మరి మా అభ్యర్థి ఇక్కడ సునీతమ్మే గెలవబోతుంది, మరి ఈ అడ్డా మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. రైట్. ప్రస్తుతానికి మనతో పాటు దేవులపల్లి యాదగిరి ఉన్నారు. వీరు పిసిసి సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరి వారు సైతం వారి యొక్క క్యాడర్ని తీసుకుని మరి ఎర్రగడ్డ మరి మిగతా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి నవీన్ కుమార్ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి ఈ ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. వారు చేసిన ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, ఇట్లా ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజలలో చాలా నాటుకపోయినాయి. మరి దాంతోనే నవీన్ యాదవ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీసీ యువకుడు, మరి లోకల్ కాబట్టి నవీన్ యాదవ్ గారిని ఎలాగైనా గెలిపించుకొని రానున్న రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి వారు ఈ యొక్క ప్రజలు నవీన్ యాదవ్ కన్నా ఎక్కువ ప్రజలే
వారి గెలుపు కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మరి నవీన్ యాదవ్ గారి కుటుంబానికి ఉన్న మంచి పేరు, అదేవిధంగా గత ఎమ్మెల్యే గారు చేయనటువంటి అభివృద్ధి పనులు కూడా మరి ఈ నవీన్ యాదవ్ గారి ద్వారా నెరవేర్చుకుందామని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్యలు మీకు ఏం గుర్తుకొచ్చాయి? అంటే మీరు తిరుగుతున్నారు కదా డోర్ టు డోర్, ఏ సమస్యలు ముందుగా మీకు పైకి మీకు కనిపిస్తున్నాయి అంటారు? ముందుగా ఈ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా దీనస్థితిలో దరిద్రంగా ఉన్నది. మరి ఏదైనా ప్రజలకు ముఖ్యంగా మరి శానిటేషన్ సంబంధించిన వర్క్లే ఉంటాయి. అది అందులో రోడ్లు కానీ మోరీలు కానీ ముఖ్యంగా తాగునీరు, ఈ యొక్క సమస్య తీవ్రంగా ఈ నియోజకవర్గంలో మాకు కనబడుతూ ఉన్నది. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ గారు మరి గెలిచిన తర్వాత ఆ లోటు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్తో పాటుగా మరి బీఆర్ఎస్ అదేవిధంగా మరి బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి కదా, ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటారు? అవి ఖచ్చితంగా పార్టీ వాళ్ళది ఉన్నది కాబట్టి పార్టీ పరంగా నామకి వస్తా పోటీయే తప్ప కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కు పోటీ కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి టికెట్ ఇవ్వడం, అదేవిధంగా యువకుడు లోకల్ వారి కుటుంబాన్ని నేపథ్యం చాలా బాగున్నది కాబట్టి వారికి చాలా విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మరి మిగతా రెండు పార్టీలు కూడా మరి నవీన్ కుమార్ యాదవ్ గురించి, ఆయన ఒక క్యారెక్టర్ గురించి కూడా మరి ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం అంటారా, దుష్ప్రచారం అంటారా? మీరు ఎలా స్పందిస్తారు? ఆయనకు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ మరి చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి వారికి నవీన్ యాదవ్ గారి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ విమర్శించడానికి వాళ్ళకి సరైన ఏవి లేవు, విమర్శించడానికి అంశాలు ఏం లేవు కాబట్టి ఆయన ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏందనేది ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ నేపథ్యం, వాళ్ళ తండ్రి నేపథ్యం, వారి వ్యక్తిత్వం ఈ ప్రజలకు తెలుసు. వారు నిజంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబము 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం. మా సిద్దిపేట ఏరియాలో కూడా ఇక్కడ అప్పుడు ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు వాళ్ళు ఆ స్థలాలు ఇప్పించి అక్కడ నిలబడి అధికారులతో మాట్లాడి పక్కా ఇండ్లు కట్టిపించిన అటువంటి చరిత్ర వాళ్ళది. మరి కేటీఆర్కి ఏంది, ఇక్కడ ఎట్లయినా గెలవాలి, దుష్ప్రచారం చేయాలి, బురద చేయాలని ఒక అది తప్ప వారి మంచి చరిత్ర వాళ్ళది. వారి ఏదో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ఆ తప్పుడు అది నిజం కాదు. సుమారు ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అభ్యర్థికి? దాదాపు 50,000 పైచీలకు ఓట్లతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ఓటర్లకు మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు మీ పార్టీ తరఫున? జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే నవీన్ యాదవ్ గారిని గెలిపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి చాలా మంచి అనుకూలమైన సమయం. మరి గత ఎమ్మెల్యే గారు చేయనటువంటి పనులన్నీ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. కనుక యువకుడు, మరి బీసీ బిడ్డ, స్థానిక నాయకుడు, మరి 24 గంటలు ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆయన ఆలోచన ఉన్నది. పని చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం అనే ఒక గొప్ప మనసున్న నాయకుడు నవీన్ యాదవ్. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలతో పాటు మరి ప్రజల్లో ఉన్న కష్ట సుఖాలలో పాలు పంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అటువంటి నాయకుడిని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు వదులుకోవద్దు. భారీగా ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకొని మంచి అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రైట్. మరి సిద్దిపేట నుంచి కూడా మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు తరలి వచ్చారు. మరి పిసిసి సెక్రటరీగా ఉన్న మరి ఆయన, మరి అదేవిధంగా తన యొక్క క్యాడర్ను కూడా తీసుకొని మరి కాలి నడకన, మరి అదేవిధంగా ప్రతి ఇంటి గట్టు తిరుగుతూ, ప్రతి ఇంటి చుట్టూ తిరుగుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి, నవీన్ యాదవ్కి ఓటు వేయండి అంటూ కూడా అడగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం
ఇచ్చిన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పథకాలను అమలు చేస్తుందో ఆ పథకాలే మరి నవీన్ను ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తాయంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.